హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ఇంట్లోనే గీని ఈజీగా తయారు చేసుకుందాము. ముందుగా స్టోర్ చేసి పెట్టుకున్న మీగడని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం అయిపోయాక మిక్సీ జార్ని తీసుకొని కొద్దిగా అంత మీగడని వేసుకొని దాంట్లో 10 ఐస్ క్యూబ్లను కూడా వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా అయ్యాక దీన్ని ఒక కడాయి తీసుకొని కడాయిలోకి వేసేసుకోవాలి. మిగిలిన మీగడంతా కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసి కడాయిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మసులుతూ ఉన్నప్పుడు మనం కలుపుతూనే దగ్గరుండి చేసుకోవాలి. అప్పుడే మనకి మాడిపోకుండా అడుగు పట్టకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది. అప్పుడు మనకి నెయ్యి అనేది కూడా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇంకా కొద్దిసేపు చేసుకుంటే మరీ ఇంత దగ్గరికి వచ్చేస్తుంది. 10 నిమిషాల తర్వాత చూడండి ఇలా అవుతుంది. ఇంకో 5 మినిట్స్ మనం ఉంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకొని మనం చల్లార్చుకున్న నెయ్యిని తీసుకొని గ్లాస్ జార్లోకి వడపట్టుకోవడమే. వడపట్టుకుంటే ఏదన్నా వేస్టేజ్ ఉన్నా కూడా వడపట్టుకున్న దాంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నెయ్యి మొత్తం వేసాక మూత పెట్టి పక్కకు పెట్టుకోవడమే. చూడండి ఎంత ఈజీగా చేశానో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.